హైదరాబాద్ విజయవాడకు ఒక రెగ్యులర్గా ఒక సీజన్ టికెట్లు కొనుక్కొని సింగపూర్ పోవడానికి అక్కడ ఫ్లైట్లు పెట్టుకుంటే బాగుండేది. పెట్టుకుంటే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నాడు. ఒక ప్రకటన కూడా వచ్చింది, సింగపూర్ బండి ఆగుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కూడా సింగపూర్కి పోయేటప్పుడు ఆయన చాలా మాటలు అసలు సింగపూర్ లాగా మార్చేస్తాను, ఇంకా మాట్లాడితే అసలుకి సింగపూర్ లాంటి ప్రభుత్వాన్ని తెస్తాను. సింగపూర్లో ప్రభుత్వం సంగతి చెప్పాము. అక్కడ అది నాట్ ఏ టోటలీ డెమోక్రటిక్ కంట్రీ. నిరసనకు కూడా పర్మిషన్ తీసుకొని ఏదో ఉమ్ములు చేసుకోవాలి. సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తూ వస్తారు, అట్లా కళ్ళకి అంటూ ఉంటాడు. అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా అన్నీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం, ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము. సరే, ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నాయంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారు అట్లాగూ పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్దాం అనుకుంటా ఉన్నాం, అయ్యా ఈరోజు విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది, నేను ఇంకా అస్తవ్యస్తంగా ఉందని మాట్లాడాలి. కానీ ఎక్కడో విద్య పట్ల మాట వాడడానికి ఇబ్బంది అయిపోయి ఇబ్బందుల్లో ఉందని చెప్తా ఉన్నాను. కానీ మీ విధానాలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాబు లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్లో ఏదో పెడుతుంటారు, మనుషులకు ముఖాముఖి కాకుండా ఎక్స్లో వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు, చదువుకోండి అని. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక 22/10/24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ చీటెడ్ యూ బై నాట్ పేయింగ్ దర్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ 3,500 crores అని పెట్టాడు. నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను, కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు. అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకేం అర్థం కావడంలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి బహుశా పరిపాలన మీద పట్టు లేదందామా, లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందో నాకు తెలియదు. కానీ అయా ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి. ఇదేమి చోళుల, పాండ్యుల, గుప్తుల రాజ్యాలు కాదు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది. బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో. కాదు, ప్రభుత్వం వేరే, పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ 15 నుంచి 19 మధ్య మీరు 1778 కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే. దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఏమైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. మీ గురించి మాట్లాడితే అయ్యా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు, రియంబర్స్ చేయడం లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు, ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చలనం వచ్చినట్లు అట్లా చూపించారు. ఎందుకంటే చలనం అనేది ప్రాణం కదా, మాకు ప్రాణం ఉంది ఈ ప్రభుత్వానికి అని చూపించారు, చలనం చూపించారు మీరు. అయ్యా ఈ రోజుకి మీరు బాకీ ఉన్న డబ్బులు ఏదో మీకు గుర్తుకుందా? మీ విద్యాశాఖ మంత్రి బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మంత్రి లోకేష్ నారా గారు చెప్తూ విద్యార్థులకు తీపి కబురు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు అని మాట్లాడుతూ మీరేం చెప్పారంటే మేము దశల వారీగా కట్టేస్తా ఉన్నాం, ఇప్పటికి 4,271 కోట్లు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉంది. ఎప్పుడది? వైఎస్ఆర్సీపీ రెజిమ్లో లెఫ్ట్ ఓవర్ అట. అక్కడేమో 3,500 మాట్లాడాడు పాపం 10వ నెల 24లో. 25 3 నెలలకు వచ్చేసరికి అది 4,271 కోట్లు. ఎక్కలేదు కూడా. ఆ లెక్కల జాగ్రత్త కూడా మీరే చెప్పాలి మాకు. నేను చెప్పేది ఒకటే, అయా ఈ 6 త్రైమాసికాల్లో మీరు డబ్బులు కట్టారా? ఇన్ని మాటలొద్దు. ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు.
ఇప్పటికీ 6 త్రైమాసికాల కంటే దాదాపు 1.5 సంవత్సర కాలానికి 4,200 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి.